దీపావళి వేళ తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లన్నీ జనంతో కలకలలాడుతున్నాయి. ఏ మార్కెట్కు వెళ్లినా ఫుల్ రష్ కనిపిస్తోంది. పండుగ వేళ ఇళ్లు, దుకాణాల అలంకరణకు వినియోగించే పూలతో పాటు ప్రమిదలను భారీగా కొనుగోలు చేస్తున్నారు కొనుగోలుదారులు. అలాగే నోము కోసం అవసరమయ్యే పూజా సామాగ్రి కొనుగోలుతో మార్కెట్లు, షాపులు సందడిగా మారాయి. మరోవైపు ప్రధాన కేంద్రాలు, రోడ్ల వెంట పూలు, పండ్ల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీపావళి అంటేనే క్రాకర్స్ తో వెలుగులు విరజిల్లుతుంటాయి. పిల్లలు, పెద్దలు పటాకులు పేల్చేందుకు ఇష్టపడుతుంటారు. అందుకని పటాకులు కొనుగోలులో చేసేందుకు జనం షాపుల దగ్గర క్యూ కడుతూ ఉన్నారు. వెరైటీ క్రాకర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎంతకు దొరుకుతాయా అని ఆరా తీసి మరీ వెళ్తూ ఉన్నారు. దీంతో క్రాకర్స్ షాపులన్నీ సందడిగా కనిపిస్తూ ఉన్నాయి. పండుగ పూట ఆత్మీయులకు స్వీట్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే పండగకి ఒకరోజు ముందు నుంచే నగరవాసులు మిఠాయిలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొనుగోలుదారులతో దుకాణాలన్నీ రద్దీగా మారాయి. మిఠాయిలు కొనుగోలు చేసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఇచ్చేందుకు దుకాణాలకు క్యూ కడుతున్నారు. రద్దీకి అనుగుణంగా దుకాణదారులు రకరకాల గిఫ్ట్లు ప్యాకెట్లు తయారు చేసి సిద్ధంగా ఉంచారు. ఇక దీపావళికి ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్స్ తో పాటు చాక్లెట్స్ తో తయారు చేసిన బార్బీ బొమ్మ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇటు దుస్తుల కొనుగోలుతో బట్టల షాపులు, ఇతర షోరూంలు రద్దీగా కనిపిస్తున్నాయి. అలాగే పటాకుల కోసం పదుల సంఖ్యలో వెలిసిన స్టాళ్లలో వెరైటీ క్రాకర్స్ అందుబాటులో ఉండగా కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి.